నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, గత రాత్రి రుయా ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించి దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటనలో 7గురిని అరెస్టు చేసినట్లు తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా ఎస్పీ కొరాడు ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నగరంలో గత నెల రోజుల క్రితం 2-3 ఇన్సిడెంట్ జరగడం జరిగింది. హాస్పిటల్స్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు. ఒకటేమో కేసు వరకు వెళ్ళింది. పేషెంట్లు కానీ లేదంటే పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ డాక్టర్ల పైన అసభ్యంగా ప్రవర్తించడము, వారి విధులకు ఆటంకం కలిగించిన లేదా వారిపైన దాడి చేసిన వారిపైన ప్రత్యేకంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి మీద రౌడీ షీట్లుగానే ఓపెన్ చేయమని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా నిన్న రాత్రి రూయ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర చింతల చెందిన విజయ అనే ఆమె భర్త వెంకటేష్, ఆమెకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె భర్త వెంకటేష్, కుమారు మణికంఠరెడ్డి, అతని మిత్రుడు శిక్షావలి, చాంద్ బాషా, ఇంకా కొంతమంది అందరూ అక్కడ రావడం జరిగింది. అదే సమయంలో అక్కడికి పీజీ డాక్టర్లైన ఇద్దరు 2 వీలర్ లో బయట నుంచి సుమారు 11-15 సమయం అప్పుడు రాత్రి 2 వీలర్ లో వస్తూ ఉండగా నిఖిల్ అనేతను, బాలరాజు అనేతను వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి సంఘర్షణ జరిగి ఆ నిఖిల్ను తర్వాత బాలరాజును అడ్డగించి కొట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇది ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఫామ్ చేసి ఇమీడియట్ గా ఎస్ఐ బాలకృష్ణ గారు, రామకృష్ణ సేయి గారు, వారి సిబ్బంది నిందితులందరినీ పట్టుకోవడం జరిగింది. వారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే రౌడీజం డాక్టర్ల మీద చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేయడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమంలో తర్వాత రౌడీ షీట్లుగానే ఓపెన్ చేసి వాళ్ళ మీద కంటిన్యూగా సర్వేలెన్స్ ఫ్యూచర్ లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ రౌడీజం చేయకుండా. అలాగే మేము దీనివల్ల తెలియజేయడం ఏంటంటే ఎవరే కానీ డాక్టర్లకు హాస్పిటల్లో వారి విధులకు ఆటంకం కలిగించడం కానీ వారి మీద అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఏదో దాడి చేయడం కానీ చేసిన చట్టరీత్యా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీడియా ముఖంగానే అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరికైనా అక్కడ హాస్పిటల్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ పేషెంట్కి సంబంధించి కానీ ఇంకా ఇతర విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు. సిమ్స్ అయితే అక్కడ జేఓ మేడం గారు ఉంటారు, రుయా అయితే సూపరింటెండెంట్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు తెలియజేసుకోవాలి తప్ప అక్కడ ఎలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఉపేక్షించడం జరగదు. ఇక మీదట ఎవరు జరిగినా చాలా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. టోటల్ 7 మెంబర్స్ అందరు ఇందాక చెప్పాం కదా, శిక్షావలి ఆ ప్రెస్ నోట్ కనుక శిక్షావలి, చాంద్ బాషా, మునికృష్ణ, కృష్ణబాబు, మణి, శివకుమార్, సాయి కుమార్.